Good morning, my dear students. Welcome to Josh Study Club English session. Today we are going to learn the continuous of past tense. Okay, అంటే పాస్ట్ టెన్స్ ఇంతకుముందు మనం చెప్పినటువంటి వీడియోస్ క్లాస్లో ఇది కంటిన్యూస్ క్లాస్ అనమాట. అయితే ఈ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మోస్ట్లీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ సింపుల్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనండి. ప్రెజెంట్ ఇంపార్టెంట్ అవుతుంది. ప్రెజెంట్లో ఎక్కువ సింపుల్ ఒకటి, కంటిన్యూస్ ఒకటి, పర్ఫెక్ట్ ఒకటి. ఓకే, పాస్ట్కి వచ్చేటప్పుడు పాస్ట్ సింపుల్, పర్ఫెక్ట్ ఒకటి. ఈ మోస్ట్ నుంచి మినిమమ్ మీకు 2 or 3 మార్క్స్లో మీకు వచ్చినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో మీకు ముందే చెప్పాను. ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి మినిమము 2 or 3 మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి టెన్స్ నుంచి. ఓకే, ఎనీహౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పాస్ట్ సింపుల్ టెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? మరి పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం ఏంటని, ఇట్ ఎక్స్ప్రెస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. ఇట్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. జరిగిపోయిన విషయాల గురించి తెలియపరచడానికి పాస్ట్ టెన్స్ అంటారు, అంటే భూతకాలము. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి? గతంలో ఒక నిర్దిష్టమైన సమయానికల్లా ఆ పని పూర్తయినట్లయి ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. లేదా ఒక పని పూర్తయి ఇంకో పని మొదలై ఉంటే ఇట్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ ఏ కంప్లీటెడ్ బిఫోర్ వన్ యాక్షన్ బిగిన్ అంటారు. ఒక పని పూర్తి అంటే ఒక పని పూర్తి అయ్యేటప్పటికి ఇంకో పని ప్రారంభమై ఉంటుంది. అటువంటి సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎగ్జాంపుల్తో సహా డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ అండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వర్బ్ 3. అయితే మిత్రులారా, యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మెమరీ అండ్ మైండ్ వన్ థింగ్. ప్రీవియస్లీ ఐ టోల్డ్ యూ ఏంటని, పాస్ట్ టెన్స్ వచ్చినంత వరకు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినంత వరకు సబ్జెక్ట్ ఏంటది? ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్ ఏదైతే ఉందో, ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్ ఏదైతే ఉందో అర్థమవుతుందా? ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్ ఇవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ ప్లూరల్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం మరి లేదు. ఎందుకు సార్? ఎందుకు అంటే సింగులర్ ప్లూరల్, ఈ సింగులర్ ప్లూరల్ గురించి మనం ఇది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా మరి ఇవేం అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది అన్ని సబ్జెక్ట్ దగ్గర సమానము. ఓకేనండి, హెల్పింగ్ వెర్బ్ అనేది అన్ని సబ్జెక్ట్ దగ్గర సమానము. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ అన్నిటికీ ఒకే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఏంటి? హ్యాడ్. ఓకేనండి, ఒకే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సో కాబట్టి దీనిని మనము వేరేలా అంటే ఇంతకుముందు మనం నేర్చిన తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ పోతే ఏమ్, ఈజ్, ఆరు, ప్రజెంట్ పర్ఫెక్ట్ పోతే హ్యావ్, హ్యాజ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పోతే హ్యాస్ బిన్, హ్యావ్ బిన్. ఓకే, అలాగే పాస్ట్ సింపుల్కి వస్తే నో హెల్పింగ్ వెర్బ్, పాస్ట్ కంటిన్యూస్ వాజ్, వేరు ఏమనండి. సో ఇలా ఈ 4 రకాలమైనటువంటి టెన్స్ లోపై హెల్పింగ్ వెర్బ్ మారుతుంటుంది. సింగులర్, ప్లూరల్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. రిమైన్ 8 కైండ్స్లో 2 కైండ్స్లో అసలు హెల్పింగ్ వెర్బ్ రాదు. 6 కైండ్లో ఒకేలా హెల్పింగ్ వెర్బ్ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పాను ఇంట్రొడక్షన్ అంటే టెన్స్ 6 కైండ్స్ హెల్పింగ్ వెర్బ్ అనేది ఏంటి అంటే 6 కైండ్స్లో హెల్పింగ్ వెర్బ్ అనేది ఒకేలాగా ఉంటుంది. అదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనండి. సో ఇది
అయితే నేను ఇక్కడ మీకు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్ అర్థమవుతుంది కదండి. సో వీటి దగ్గర అంటే ఈ 6 కైండ్స్ దగ్గర హెల్పింగ్ వెర్బ్ అనేది మార్పు అని రాదు. ఏ సబ్జెక్ట్ ఉన్నా అది ఐ ఉన్నా, ఉయ్ ఉన్నా, ఈ ఉన్నా, దే ఉన్నా, ఈ ఉన్నా, సి ఉన్నా, ఇటున్నా, అంటే ఈ 7 సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ 7 సబ్జెక్ట్లో హెల్పింగ్ వెర్బ్ ఒకేలా ఉంటుంది. ఓకేనండి, క్లియర్? కాబట్టి వెర్బ్ అయిన రూపం ఐ, ఉయ్, యు, దే, హీ, సిట్ వెర్బ్ అయిన రూపం మూడో రూపం. సో మూడో రూపం వచ్చేటప్పుడు మనం ఏదైనా ఒక వెర్బ్ తీసుకుంటాం. ఓకే, ఏదైనా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేడ్ తీసుకుందాం. ఏంటండి? ప్లేడ్ క్రికెట్. ఓకే, ప్లేడ్ క్రికెట్ అంటే ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, వీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, యూ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఓకే, they had played cricket, he had played cricket, she had played cricket, it had played cricket. So subject verb 3 plus helping verb plus verb 3 plus object. ఓకే, అంటే ఇక్కడ మనం ఇంతకుముందు ఎలా మనం రాయలే, ఎందుకు రాయలేదు? అవసరం లేదు. ఎందుకు? హెల్పింగ్ వెర్బ్ మారిపోతుంది కాబట్టి ఎలా రాయాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఒకేలాగా ఉంది కాబట్టి ఎలా రాస్తాం. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెన్ ఐ రీచ్డ్ ది స్టేషన్, ద ట్రైన్ had already left the platform. ఓకేనండి, కనిపిస్తుందా క్లియర్గా? ఓకే, సో ఇక్కడ మీరు గమనించారా, దీన్ని ఐ రీచ్డ్ వెర్బ్ 2, ఇక్కడ హ్యాడ్ ఓకే, ఇక్కడ ఆల్రెడీ ద ట్రైన్ లెఫ్ట్, ఆల్రెడీ ద ట్రైన్ హ్యాడ్, ఎక్కడ రాయాల్సింది ఆల్రెడీ, మనం రాస్తాం చూడండి. ఆల్రెడీ ద ట్రైన్ హ్యాడ్. సో ఎక్కడ మీరు గమనించారు, ఎక్కడ వెర్బ్ 2, ఎక్కడ ద ట్రైన్ హ్యాడ్. ఓకే, హెల్పింగ్ వెర్బ్ ఇది, హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ 3 అంటే ద ట్రైన్. ఇక్కడ వెన్ ఐ రీచ్ ది స్టేషన్ అంటే నేను ఎప్పుడైతే స్టేషన్కి చేరానో అప్పటికే అక్కడ ఉన్నటువంటి ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోయింది, అంటే వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ది ప్లాట్ఫామ్. అర్థమవుతుందండి? సో నేను అంటుంది ఏంటంటే వెన్ ఐ రీచ్డ్ ది స్టేషన్, నేను ఎప్పుడైతే స్టేషన్కి చేరానో అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. సో పాస్ట్ సింపుల్, పాస్ట్ రెండు జరిగిపోయిన యాక్షన్సే. మీరు చేరడం అనేది పాస్టే, చేరిన తర్వాత అక్కడ చూసేటప్పుడు ట్రైన్ లేదు. అర్థమవుతుందండి? సో ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎక్కువ వస్తుంటుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా రాయాలి. ఓకే గైస్, అర్థమవుతుంది అనుకుంటాను. మరి స్ట్రక్చర్స్ దీని గురించి చెప్పమంటే ఈ ఒక టెన్స్లో ఒక స్ట్రక్చర్ చెప్తాను, మిగతా అంటే అవసరం లేదు. ఎందుకంటే స్టేట్మెంట్ అనేది హెల్పింగ్ వెర్బ్ మారుతుంది కాబట్టి అది మనం అంతా డెప్త్గా చెప్పాము, కానీ ఇక్కడ అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఎలా రాయడం కూడా నేర్పించాను కాబట్టి ఇప్పుడు మరి అవసరం లేదు. కావాలని మనం ఒకసారి చెప్పేస్తాం చూడండి. స్టేట్మెంట్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్టేట్మెంట్ రాస్తున్నా కదా. స్టేట్మెంట్ అంటే దీని అర్థమండి
పాజిటివ్ స్టేట్మెంట్. వాట్? పాజిటివ్ స్టేట్మెంట్. ఎక్కడ? నెగటివ్ స్టేట్మెంట్. నెగటివ్ స్టేట్మెంట్. ఓకేనండి. ఎక్కడికి వచ్చేటప్పుడు ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ షార్ట్ కట్ రాస్తాను. ఓకే, ఎక్కడ ఇంట్రాగేటివ్ నెగటివ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇంట్రాగేటివ్ నెగటివ్ స్టేట్మెంట్. ఎక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, నెగటివ్ ఫామ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంట్రాగేటివ్ లో హెల్పింగ్ వెర్బ్, ఓకే, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంట్రాగేటివ్ కలిగిన హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగటివ్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? క్లియర్? ఇక్కడ మనం సెంటెన్స్ రాద్దాం. ఇప్పుడు చెప్పాను ఐ సబ్జెక్ట్ హ్యాడ్, హెల్పింగ్ వెర్బ్ ఐ హ్యాడ్, వెర్బ్ కేట్ రాద్దాం ఈటెన్ 3 కాబట్టి ఐ హ్యాడ్ ఈటెన్ an apple. ఓకే, ఐ హ్యాడ్ ఈటెన్ an apple. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎలా రాస్తాం? నెగటివ్ ఫామ్లో ఐ హ్యాడ్ నాట్ అంటాం. ఐ హ్యాడ్ నాట్కి షార్ట్ ఫామ్ ఎలా రాస్తాం? హ్యాడ్ ఇంట్. ఓకేనండి. ఐ హ్యాడ్ ఇంట్. ఓకేనండి. ఐ హ్యాడ్ ఇంట్ ఈటెన్ an apple. ఓకే, ఐ హ్యాడ్ ఈటెన్ an apple. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడికి వచ్చేటప్పుడు ఇంట్రోగేటివ్ హ్యాడ్. మరి మిగతావన్నీ నేనేం రాయను. ఎక్కడ చూడండి, ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్ అన్నిటికీ డాట్ కొట్టేస్తున్నాను. ఎందుకు? ప్రతి దగ్గర సేమ్, అందుకోసం ఈ స్ట్రక్చర్ రాయను అన్నాను. ఓకే, అన్నిటి దగ్గర చెప్పాం కాబట్టి చెప్పడం బెస్ట్ అనేసి మళ్ళా అనిపించింది కాబట్టి చెప్పేస్తున్నాను. ఓకే, దే, హీ, సి, ఇట్ అన్నిటి దగ్గర డిటో. ఓకేనండి, డిటో. సో క్లియర్ గైస్? సో ఎక్కడికి వచ్చేటప్పుడు హ్యాడ్ ఐ, వెర్బ్ అయినది మూడో రూపం. హ్యాడ్ ఐ, వెర్బ్ అయిన ఏంటి ఉంది అక్కడ? హెల్పింగ్ వెర్బ్ ముందు రాసాం, సబ్జెక్ట్ అయిపోయింది ప్లస్ వెర్బ్ 3 అయింది. ఓకేనండి. హ్యాడ్ ఐ ఈటెన్, ఆబ్జెక్ట్ రాయాలి an apple క్వశ్చన్ మార్క్. ఓకేనా? క్లియర్? సో ఎక్కడ హ్యాడ్ ప్రతిదానికి హ్యాడే వస్తుంది. ఎక్కడ చూడండి ఎలా రాస్తాను. హ్యాడ్, వి, యు, దే, హీ, సి, ఇట్ ఇవన్నిటి దగ్గర సేమ్. ఏంటవుద్ది? ఈటెన్, వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, వెర్బ్ 3 ప్లస్ వెర్బ్ 3 ఏంటి ఉంది? ఈటెన్. ఆబ్జెక్ట్ ఏంటి ఉంది? an apple. క్లియర్? సింపుల్. ఓకే, సో హ్యాడ్. నెగటివ్ ఫామ్ ఏంటుంది? నాట్. ఓకే, హ్యాడ్ ఇంట్ ఐ, వెర్బ్ 3 ఈటెన్ an apple క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఎక్కడికి వచ్చేటప్పుడు కూడా సరే అంతే, నేను అలాగే రాస్తున్నాను. హ్యాడ్ ఇంట్ సింపుల్ రాసేస్తున్నాను. చూడండి, హ్యాడ్ ఇంట్ ఎక్కడైతే రాస్తాను? సబ్జెక్ట్ వి, యు, దే, హీ, సి, ఇట్. ఓకేనండి. హ్యాడ్ ఇంట్ ఎక్కడికి వచ్చేటప్పుడు వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సరే, క్లియర్? ఓకేనా? క్లియర్? అర్థమైంది అనుకున్నాను. క్లియర్ గైస్? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఒకసారి క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తుంటే చాలా ఈజీ అంటే ఏంటి?
దీనికి క్లూ వర్డ్స్ ఏం అవసరం లేదు, ఒకటే గుర్తుంచుకోండి. ఒక పని నిర్దిష్టమైన సమయంలో జరిగిపోయింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, లేదా ఒక పని జరిగిపోయింది, ఒక పని జరిగే ముందు ఇంకో పని ప్రారంభమైంది అలా చెప్పొచ్చు. లేకపోతే అలా కూడా చెప్పొచ్చు, అంటే వెన్ ఐ రీచ్ ది స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాను. సో మీరు వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మీరు వెళ్ళారు, పాస్ట్ టెన్స్. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది, పర్ఫెక్ట్ టెన్స్. సో అర్థమవుతుందా? సో అలా మీరు గుర్తుంచుకోగలిగితే యూ క్యాన్ డూ ఈజీలీ. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. సో దిస్ క్లాస్ ఇస్ కంప్లీటెడ్. దీనికి క్లూ వర్డ్స్ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే చాలా సింపుల్. హెల్పింగ్ వర్బ్ మనం చూసి ఈజీగా మనం గుర్తుంచుకోగలుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.